ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, మీరిక్కడున్నారా? ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మన మాటకు హారిక ఓకే చెప్పింది కదా, విడాకులు వద్దంది కదా, బిడ్డను కంటానంది. ఇంకా ఎందుకు డల్గా ఉన్నారు? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మన ఇంటికి త్వరలో వారసుడు రాబోతున్నాడు. హారిక నిజంగానే ఒప్పుకుంది అంటారా వసుగారు? మనం సగం ఆస్తి ఇస్తామన్నాం కదండి, ఇక హారికకి అభ్యంతరం ఏముంటుంది? నాకెందుకో హారిక హాఫ్ హార్టెడ్గా ఒప్పుకుందేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నారు? హారికకు ఆస్తి అంటే ఎంత ఇష్టమో మీకు నాకు తెలుసు. సగం ఆస్తి ఇస్తామన్నా తన మొహంలో సంతోషం లేదు. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ తనలో కనిపిస్తుంది. అదేం లేదండి, హారిక హ్యాపీగానే ఉంది. నాకు డౌట్గా ఉందండి. హారిక మైండ్లో ఇంకేదో రన్ అవుతుంది. హారిక గురించి మీకు తెలిసిందే కదండి, హారిక ఎప్పుడు ఫుల్ హార్టెడ్గా ఉండదు, ఎప్పుడు ఏదో అసంతృప్తిగా ఉంటుంది. మనం మొత్తం ఆస్తి ఇచ్చినా హారిక అలాగే ఉంటుంది. నేనంటుంది హారిక ఏదో టెన్షన్లో ఉంది అని. ఆస్తి రావడం అన్న ఆనందాన్ని ఆవిరి చేస్తున్న టెన్షన్ అదని నాకు అనిపిస్తోంది. హారికకు టెన్షన్ ఏముంటుందండి? ఆ ఆదిత్య ఏమైనా ఇబ్బంది పెడితే మనం చూసుకుంటాం కదా. ఆదిత్య గురించి హారిక భయపడదు, తనకి మన గురించి బాగా తెలుసు. మరెందుకండి హారిక అదోలా ఉంది? తనలో ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్? అంటే డివోర్స్ తీసుకొని విడిపోవాలనుకుంది. మనందరినీ అనకూడని మాటలు అనింది, అఖిల్ని బాధ పెట్టింది. అలాంటిది సడన్గా ప్రెగ్నెంట్ అయింది. తప్పక మనందరితో కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదండి. నాకు అలా అనిపించడం లేదు వసుగారు. ఆ గిల్ట్ ఫీల్ వేరు. మీకు అన్ని డౌట్లే. రేపటి నుంచి హారికను చూడండి, ఎంత హుషారుగా ఆనందంగా ఉంటుందో. మీరు త్వరలో పెద్దనాన్న కాబోతున్నారు, నేను పెద్దమ్మని కాబోతున్నాను. ఈ ఫీలింగ్ ఎంత బాగుంది. మనం పెద్దవాళ్ళం అవుతున్నాం అభిరామ్ గారు. నా కళ్ళకి మీరెప్పుడు చిన్నపిల్లలాగే ఉంటారు. ఇప్పుడు కూడా అదే చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నారు. అవునా? అయితే మీరు కూడా చిన్నపిల్లాడే లేండి. రండి నిద్రపోదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.